హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పైన మాక్ టెస్ట్ సిరీస్ అయితే 2020, 21, 25 ఏప్రిల్న ఉదయం 10 గంటలకైతే ఉంటుందండి. నెక్స్ట్ సాధన బ్యాచ్ అయితే మనకు ఏప్రిల్ 26 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. లక్ష్యం మినీ కోర్స్ అండి, ఇది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2 పేరుతో మనకు క్లాసెస్ అయితే బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో, లాక్డౌన్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి చదివే అంత లేదు ఫ్రెండ్స్, ఓకేనా. అందుకే మనము ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి మంచి ప్లాట్ఫామ్గా మనకైతే ఉంటుంది. సాధన పేరుతో మనకి ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ కోర్స్ అయితే ఉంటుందండి గ్రూప్ 1 and 2 ప్రిలిమ్స్ పైన. ఓకే, 27న స్టార్ట్ అవుతుంది. లక్ష్యం, ఓకేనా, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ 1 year బ్యాచ్ అండి, ఏప్రిల్ 28న స్టార్ట్ అవుతుంది. సో మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫుల్ సిలబస్ అయితే మనకు కవర్ చేస్తారండి. పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి మనకి, అన్నీ కూడా క్లియర్గా. సో ఇక్కడ మీరు మొత్తం అమౌంట్ ఒకేసారి కాకుండా ఈఎంఐ రూపంలో కూడా మనం పే చేసుకోవచ్చండి, ఓకేనా. సో మీకు మంత్లీ కొంత అమౌంట్ అయితే మీరు పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కంపల్సరీగా కోడ్ అనేది అవసరం అండి. కోడ్తో మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను, ఓకేనా. కేవలము 1 yearకి ఎంత అండి, 6,930 రూపాయలు మాత్రమే అండి. మన కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్, ఓకేనా. సో అన్నీ కూడా సెట్ చేయబడ్డాయి. లెట్స్ క్రాక్ ఇట్. హలో ఎవ్రీవన్, అందరికీ కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే రావడం జరిగిందండి. సౌత్ సెంట్రల్ రైల్వే నుండి, ఓకేనా, సికింద్రాబాద్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అఫీషియల్గా. మరి ఇందులో కనుక మనం చూసినట్లయితే 3 నుంచి 4 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. స్పెషలిస్ట్ డాక్టర్స్, కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్స్, నర్సింగ్ సిస్టర్స్, ఫార్మసిస్టులు ఉన్నాయి. హాస్పిటల్ అటెండర్స్ అండి, ఓకేనా, అటెండెంట్ లేదా అటెండర్లు మొత్తము 23 ఉద్యోగాలు ఉన్నాయండి, కేవలము 10వ తరగతి విద్యార్హతతోనే, ఓకేనా. మరి పూర్తి వివరాలు చూద్దాము. ఓకే, చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఇట్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే మనం అప్లై చేసిన తర్వాత మనకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కంపల్సరిగా ఫోన్లోనే ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తామన్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. సో అఫీషియల్ నోటీస్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా అఫీషియల్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. మరి ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు కూడా మనము క్లియర్గా చూద్దాము. సో మరి డేట్ ఆఫ్ పబ్లిష్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసి 23వ తారీఖు వచ్చిందండి లేటెస్ట్గా. మరి డేట్ ఆఫ్ పబ్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకు 22వ తారీఖులోనే ఇక్కడ మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి లాస్ట్ డేట్ అయితే మనకు ఇవ్వలేదండి. సో ఎంత వీలైతే అంత త్వరగా మీరైతే అప్లై చేసుకుంటే సో బాగుంటుందనేదే ఇక్కడ ఉద్దేశం అండి. చూద్దాం ఒకసారి. మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ అయితే ఇది ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి అండి, మనకు అవసరం లేదు. కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్, ఇది కూడా ఎంబీబీఎస్ వాళ్ళకే. నర్సింగ్ సిస్టర్స్ అండి, సో అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు మీకు కనుక అర్హత ఉంటే. సాలరీ చూడండి ఫ్రెండ్స్, 59,400కు పైగా ఉందండి సాలరీ, ఓకేనా. సర్టిఫికేట్ యాజ్ అ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్వైఫర్ హ్యావింగ్ పాస్డ్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఫ్రమ్ అ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, గమనించాలి. నాట్ బిలో ద ఏజ్ ఆఫ్ 20 years, అంటే 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, 38 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు, గమనించాలి. సో మరి ఫార్మసిస్ట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి, 40,000 వరకు అయితే ఉంది. దీనికి ఏముండాలంటే 10+2 ఇన్ సైన్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి ఏజ్. 20 సంవత్సరాలు పైబడిన వారు, 33 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు అప్లై అయితే చేయాలి. సో ఇక ఆఫీస్ అటెండెంట్స్ అండి, ఎవరైనా అప్లై చేయొచ్చు. దీనికి 21,000 జీతము, 10th పాస్ లేదా ఐటీఐ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. 10వ తరగతి పాసు లేదా ఆర్ అని ఇచ్చారు చూడండి అక్కడ, ఆర్ ఐటీఐ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్లో, అంటే 10th ఆర్ ఐటీఐ చేసిన వారు ఎలిజిబుల్. నాట్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years, 18 సంవత్సరాల కంటే తక్కువ ఎవరున్నా కూడా యాక్సెప్ట్ చేయబడదు. నాట్ ఎక్సీడింగ్ 30 years, అంటే 30 సంవత్సరాలకు పైగా ఉన్నవారు కూడా నాట్ ఎలిజిబుల్, ఓకేనా. మరి ఏ విధంగా అప్లై చేయాలి? ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఈమెయిల్ ద స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సపోర్టింగ్, ఓకేనా. ఏజ్ ప్రూఫ్ ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మెమోసు, ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఒకవేళ ఉంటేనే, ఓకేనా. ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్లో పంపాలి. ఒకే పీడిఎఫ్లో అన్నీ కూడా.
సో ఫాలోయింగ్ ఆన్ అండ్ బిఫోర్ 27/4/2021 అండి, 27వ తారీఖు లోపు పంపాలి మనము. చాలా తక్కువగా ఉంది, 2 రోజులు మాత్రమే ఉంది. ఇఫ్ నాట్ సబ్మిటెడ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ దేర్ అప్లికేషన్ విల్ నాట్ బి కన్సిడర్. అంటే వారు చెప్పిన విధంగానే పంపాలి. ఇక్కడ గూగుల్ డాక్ అయితే ఇచ్చారండి మనకు, దాని ప్రకారం కూడా పంపొచ్చు మనము. ఓకేనా, ఎట్ ద సేమ్ టైం వాటిని కూడా మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూద్దాం మరి ఏ విధంగా అనేది. సో ఇక చూడండి, పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి ఇది కాంట్రాక్ట్ ఉద్యోగాలండి. సో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టిల్ ద కరెన్సీ ఆఫ్ ది స్కీమ్ ఎగ్జిస్ట్. ఓకేనా, అంటే 3 నెలల కాలానికైతే ప్రస్తుతము కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఒకవేళ అంటే ప్రస్తుతం అయితే 3 monthsకు తీసుకుంటున్నారు, తర్వాత ఎక్స్టెండ్ చేస్తే చేయవచ్చు. ఓకేనా, సో అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి టెలిఫోనిక్ ఆర్ ఆన్లైన్. Date and time for the same till will be communicated the eligible candidates. Candidate place note. So candidates are advised to keep their personal mobile number and personal valid email ID active too. అంటే మనం అప్లై చేసినట్లయితే కంపల్సరీగా సో ఆ మీ ఈమెయిల్ ఐడి ప్లస్ ఫోన్ నెంబర్ యాక్టివ్లో ఉండేలా చూసుకోవాలి. మరి ఇక్కడ అప్లికేషన్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాం. ఇదే అప్లికేషన్ ఫామ్, మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీనంతా కూడా ఫిల్ చేసి దీనితో పాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దీనికి అటాచ్ చేసి మనము పంపాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లై చేయడానికి గూగుల్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో అందులో కూడా మనం అప్లై చేయాలి. ఒకసారి చూద్దాం ఏ విధంగా అప్లై చేయాలనే వివరాలు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ కనుక మనం చూసినట్లయితే ప్రొఫార్మా అండి, ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా మనం చూద్దాము. సో హాస్పిటల్ అటెండెన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అన్నీ కూడా ఇక్కడ మనము దేనికి అప్లై చేస్తున్నామో దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ అటెండెంట్ అనుకోండి. సో అక్కడ సెలెక్ట్ చేయండి. మీ నేమ్ ఇవ్వాలి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద 10th memo, ఏజ్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్. ఓకేనా, ఎంత ఉంది ఏజ్. సో కమ్యూనిటీ ఏంటి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్ యూఆర్ అన్రిజర్వ్ ఏది. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ మొత్తం రాయాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, మీ జిల్లాలో రైల్వే స్టేషన్ ఉంటే అది కూడా ఇక్కడ ఇవ్వవచ్చు. ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఇవ్వండి. యూఆర్ఎన్ ఎక్స్ రైల్వే ఎంప్లాయ్ అని అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ ఎక్స్ రైల్వే ఎంప్లాయ్ గివ్ ఎ డీటెయిల్స్, ఒకవేళ అయితే మీరు ఇక్కడ ఇవ్వండి, లేదా లేదు. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదివారు మీరు ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ అబో మెన్షన్ యువర్ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇచ్చారనుకోండి, 10th ఇయర్లో పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ పెట్టారనుకోండి, ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు. బీ ఫార్మసీ పెట్టారనుకోండి, అది ఎప్పుడు పాస్ అయ్యారు. ఎంబీబీఎస్ అనుకోండి, అది ఎప్పుడు పాస్ అయ్యారు. సో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ అబో అగ్రిగేట్ పర్సెంట్, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కూడా ఇవ్వాలి. డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే. ఓకేనా, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇఫ్ ఎనీ. సో నెక్స్ట్ సబ్మిట్ అంటే సరిపోతుందండి. ఓకేనా, ఏం చేయాలి, సబ్మిట్ అంటే సరిపోతుంది. గమనించాలి అందరూ. సో ఫ్రెండ్స్ దీన్ని మనము క్లిక్ చేయగానే సబ్మిట్ అనగానే ఇంకొక లింక్ అయితే వస్తుందండి. అక్కడ మనము మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. అది నెక్స్ట్ స్టెప్లో. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మనకి ఈమెయిల్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు, కానీ ఇక్కడ ఈమెయిల్ ఆప్షన్ అయితే మనకి ఇవ్వలేదు కాబట్టి సో ఇక్కడ లింక్ ఇచ్చారండి ఇది. ఓకేనా, ఇది గూగుల్ ఫామ్ లింక్. సో అక్కడే మనము చేస్తే సరిపోతుంది. లేదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈమెయిల్ ఐడీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో దేనికి అప్లై చేస్తున్నారో మీరు, సో దానికండి ఇక్కడ. సో హాస్పిటల్ అటెండెంట్ అయితే హాస్పిటల్ అటెండెంట్స్ @gmail.comకి మీ యొక్క స్కాన్డ్ కాపీస్ పంపిస్తే సరిపోతుంది. మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఆ ఫామ్కి సో మన జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఆధార్ కార్డ్, సో మీ యొక్క 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ ఉంటాయి, అవి అన్నీ కూడా అటాచ్ చేసి దీనికి పంపండి. ఫస్ట్ ఆ ఫామ్ ఫిల్ చేయండి, ప్లస్ ఈ ఈమెయిల్ ఐడికి కూడా మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా పంపాలి. ఓకేనా, సో ఇదండి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేయండి, లేదా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఆర్కే పబ్లికేషన్ తరపున సో మంత్లీ మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ 2020 అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉంది. సో ప్రజెంట్ మార్చి నెల వరకు కూడా ఉన్నాయి. ఒక నెలకు కేవలం ₹25 మాత్రమే. ఓకేనా, ₹25 మీకు నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ లెస్ అమౌంట్, బట్ మీరు ఆ మెటీరియల్ చూసినట్లయితే చాలా వర్త్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా, మార్చి నెల పీడిఎఫ్ మ్యాగజైన్ అండి ఇది. మరి ఈ నెల కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే దీని ప్రత్యేకత ఏంటంటే 1000 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి పూర్తి వివరణతో. 600+ జనరల్ స్టడీస్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ స్టాటిక్ జీకే ప్రశ్నలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నెల. మరి అంతేకాకుండా డైలీ ఫ్రీ క్లాస్ కూడా ఉంటుందండి. క్లాస్ కూడా మీరు ఫ్రీగా వినవచ్చు మన యొక్క ఛానల్లో.
అంతేకాకుండా నెలవారీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పొందే విధానం ఏ విధంగా పొందాలండి? సో మీరు ఇక్కడ క్రింద చూపించినటువంటి నంబర్ ఉంది కదా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, ఓకేనా, అమెజాన్ పే కానీ ఏదైనా ఒకటి పే చేసిన వెంటనే అక్కడ మీకు ఏదైనా డిస్క్రిప్షన్ రాయండి అని అడుగుతుంది కదా. సో ఏ మంత్ది కావాలో అక్కడ మెన్షన్ చేసి ఏ టైంకి ఏ డేట్కి పే చేస్తున్నారు మీరు అనేది అక్కడ మెన్షన్ చేసి అది మంచిగా స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే వితిన్ 1 అవర్లోనే మీకు పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఒక నెలకి కేవలం 25 రూపాయలు మాత్రమే అండి. ఓకేనా, 25 రూపాయలు ఇట్స్ నాట్ ఏ మ్యాటర్, బట్ ఆ మెటీరియల్ చూసాక మీకే అర్థమవుతుంది ఎంత వర్త్ఫుల్ మెటీరియల్ అనేది. ఓకేనా, సో అక్టోబర్ నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకు ఏ నోటిఫికేషన్కైనా అక్టోబర్ నుంచి సరిపోతాయి కాబట్టి అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ మంత్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. థ్యాంక్ యూ, బై.